ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది టీడీపీ. మరోవైపు ఆడబిడ్డలకు అండగా జనసేన అధినేత ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మహిళా సమానత్వానికి నాంది పలికారు. అలాగే ఎన్టీఆర్ తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే, నారా చంద్రబాబు నాయుడు శాసనసభకు తొలి మహిళా స్పీకర్ను అందించారు. ఇప్పుడు కూటమిలో భాగంగా ప్రకటించిన ఫస్ట్ లిస్టులో మహిళలకు సముచిత స్థానం కల్పించారు. మరి ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి స్థానం కల్పించారో తెలుసుకోవాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో చాలా విశేషాలు ఉన్నాయంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఫిబ్రవరి 24న వచ్చే ఎన్నికలకు సంబంధించిన తొలి జాబితాను విజయవాడ వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో టీడీపీ 94 మందికి ఈ లిస్టులో చోటు కల్పించగా, 24 స్థానాల్లో పోటీ చేయబోతున్న జనసేన కేవలం 5 పేర్లను మాత్రమే వెల్లడించింది. మిగతా వారి వివరాలు త్వరలోనే చెబుతామంటున్నారు పవన్ కళ్యాణ్. 94 మందితో కూడిన టీడీపీ మొదటి జాబితా పరిశీలిస్తే చాలా క్యాలిక్యులేటెడ్గా లిస్టు ప్రిపేర్ చేసినట్లు చెబుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు గతంలో హామీ ఇచ్చినట్లు యువతకు కూడా చోటు కల్పించారు. మహిళలకు తగిన స్థాయిలో స్థానమిచ్చారు. అటు టీడీపీ లిస్టులోనూ, ఇటు జనసేన ప్రకటించిన లిస్టులోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించారు. తొలి జాబితాలో 14 మంది మహిళలకు టీడీపీ టికెట్లను కేటాయించింది. పెనుకొండ స్థానానికి సవిత, రాప్తాడుకు పరిటాల సునీత, సింగనమల ఎస్సీ సెగ్మెంటుకు బండారు శ్రావణి, పాణ్యం నియోజకవర్గానికి గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు టికెట్ ఇవ్వగా, కడపకు మాధవిరెడ్డి, సూళ్లూరుపేట ఎస్సీ స్థానానికి విజయశ్రీ, నందిగామ ఎస్సీ నియోజకవర్గానికి తంగిరాల సౌమ్య, తునికి యనమల దివ్య, పాయకారావుపేట ఎస్సీ సెగ్మెంటుకు వంగలపూడి అనిత, సాలూరు ఎస్సీ స్థానానికి గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం టికెట్టు అదితి గజపతిరాజు, అరకు టికెట్ జగదీశ్వరికి టీడీపీ టికెట్లు కేటాయించింది. మరోవైపు జనసేన నెల్లిమర్ల నియోజకవర్గానికి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించింది. మరోవైపు పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసిన నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఇస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. అటు బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. వినాశనానికి దారితీసిన వైసీపీ పాలనను తిప్పికొట్టడానికి టీడీపీ, జనసేన నడుం బిగించాయన్నారు పవన్ కళ్యాణ్. అటు బీజేపీ ఆశీస్సులు కూడా టీడీపీ, జనసేనపై ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక కూటమి ఫస్ట్ లిస్టుపై రియాక్ట్ అయ్యారు పురంధేశ్వరి. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులపై హైకమాండ్దే నిర్ణయమని స్పష్టం చేశారు ఆమె. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి కనుక సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే వరకు పొత్తులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కసరత్తు జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.